కదా? అవునన్నా. నా దైవన్నా. ఎవరదు? ఎవరది? ఎవరది? ఏయ్ నా ఎవరో కూర్చోన్నారన్న అక్కడ. ఎవరది? అన్నా జాగ్రత్త అన్నా. నువ్వు అక్కడే ఉండు. నీతో మా అరవద్దట్లా. ఏం బేక్ నింగే? నీకేం కావాలి? సౌండ్ వస్తుందన్నా. నన్ను ఒళ్ళగడే పడిపోదా? నేను లోపలికి రావచ్చా? ಪ್ಲೀಸ್ ನಾನು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಲ್ವಾ ನಜಿಯಾನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿರೋದು. ಒಳಗಡೆ ಒಂದು ಲೊಕೇಶನ್ ಇದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಜಿನ್ ಇದೆ ಅಂತ ನನಗೆ ಮುಂಚೆನೇ ಗೊತ್ತು. ಬಟ್ ಒಳಗಡೆ ನಜಿಯಾ ಸಿಕ್ತು ನನಗೆ. కీర్తన గారు, నజియా దయ్యం వచ్చాడా? నేను సమాధిలో నువ్వు అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ గారు, హలో గాయస్, వెల్కమ్ టు యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్. మొత్తం కనిపిస్తున్నాను నేను కూడా వైడ్గా. ಏನು ನಾನು ಗೊತ್ತಲ್ವಾ ಒಂದು జిన్ ఇరోదు. ನಾವು ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಬಾಯಿ మేము ఇంతకుముందు నోరు మూసుకొని వచ్చాము. మీకు ఇంకోటి చెప్తున్నా, ಇನ್ನೊಂದು ಹೇಳ್ಬೇಕು, ಇಬ್ಬರಿಗೂ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ನಿಮಗೆ ವಿಡಿಯೋ ಸೈಡಲ್ಲಿ ಸಿ ಅಂತ ಇರುತ್ತೆ. ನೀವು ನೋಟಿಫಿಕೇಶನ್ ಅದು ಸಬ್ ಟೈಟಲ್ಸ್ ಬೇಕಂತ ಕೇಳ್ತಿದ್ದೀರಲ್ವ. ಸಬ್ ಟೈಟಲ್ಸ್ಗೋಸ್ಕರ ನಾವು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಿದ್ರೆ ಸಬ್ ಟೈಟಲ್ಸು ಕನ್ನಡದಲ್ಲಿ ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? కన్నడ మాట్లాడితే తెలుగులో పడతా ఇರುತ್ತೆ. సో అది ఓకేనా గైస్? సీసీ అని ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే నేను ఒకవేళ కన్నడ మాట్లాడితే కింద తెలుగులో మీకు ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. మీరు డిస్టర్బ్ అవ్వకుండా నేను అలా సెట్ చేయబోతున్నా. ఇంక నుంచి నా వీడియోలో మీ లాంగ్వేజ్కి తగ్గట్టు సబ్ టైటిల్స్ ఉంటాయి. నేను 2 లాంగ్వేజెస్లోనూ మాట్లాడుతుంటా, ఓకేనా? ఫ్లూయెంట్గా. ఎందుకంటే నేను రెండింటిని మిస్ చేసుకోలేను, అర్థం చేసుకోండి. ఓకే దిలీప్ గైస్, ఇప్పుడు మేము వచ్చిన కారణం ఏమంటే, ఒక ಲೇಡಿ ಸೌಂಡ್ಸ್ ಬರ್ತಿದೆ ಅಲ್ವಾ. ಏನಂದರೆ ಒಂದು ಜಾತ್ರೆ ಥರ ಏನೋ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಅದು ಗೊತ್ತಿಲ್ಲ. ಸೌಂಡ್ ಜಾಸ್ತಿ ಬರ್ತಿದೆ. ಸೊ ನೋಡೋಣ. ನಾನು ಸ್ಟೋರಿ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಹೇಳ್ತಾ ಬರ್ತೀನಿ. లోపలికి వెళ్తా చెప్తాను. లోపల ఒక ఆడపిల్ల ఏడుపులు వచ్చినాయంట. సో కొంతమంది నాకు సజెస్ట్ చేసిన ప్రకారం, ఇది మీ లొకేషన్ మీరు చేసినారు కదా, నేను ఇట్లా ఇక్కడికి డ్రింక్ చేయడానికి వచ్చినాము, ఇట్లా జరిగింది అనే సిచ్యువేషను. సో ఒక ఆడ వాయిస్ వచ్చిందని కన్ఫామ్గా క్లారిటీగా చెప్పారు నాకు. ఏం తిరుపతి సౌండ్ వచ్చిందా? ఏంటి
వా దిలీపు మొగం పెట్టి బయటకు వస్తే బతుకమా ముఖ కొట్టు బంద్రే ನೋಡಿ ಗೈಸ್ ನಮ್ಮಿಂದನೇ ಈ ಥರ మేము చేసిన ఘనకార్యానికి వాళ్ళు ఇట్లా ఇదే లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకప్పా సౌండ్ వస్తుందా? లేడీ వాయిస్ వస్తుంది గాయస్. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಇಲ್ಲ ಗಾಯ್ಸ್, ಇಲ್ಲಿ ಗೋಸ್ಟ್ಗಳು ಇದೆ ಗಾಯ್ಸ್. ఇదే డ్రింక్ చేస్తా కూర్చొని గైస్. వాళ్ళు ఇదే చెప్పింది ఇక్కడే అంట కూర్చొనింది. ఇక్కడ కూర్చొని డ్రింక్ చేస్తా అంటే లోపల నుంచి సౌండ్స్ వచ్చాయంట ಗೈಸ್. ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಡ್ರಿಂಕ್ ಮಾಡ್ತಿದ್ರೆ ಅದು ಸೊ నేను ರುದ್ರಾಕ್ಷ ಕೂಡ ಏಪಿಚ್ಚೇಸ ಮುಂದು ಜಾಗತಿಗೆ ರುದ್ರಾಕ್ಷ ಹಾಕಿಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಅವ್ರಿಗೆ ಏನಾಗಲ್ಲ ಆಗಬಾರ್ದು ಅಂತ. ಮತ್ತೆ ಸೊ ಒಳಗಡೆಯಿಂದ ಬಂದಿದೆ ಸೌಂಡ್ ಅಂತೆ. ಆವಾಗಿಂದ 1 ವೀಕಿಂದ ಅವ್ರು ಬರೋಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ ಅಂತೆ. ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಮೀ ಮಿಸ್ ಗೋಸ್ಟ್, ఎనీ సౌండ్ ప్లీజ్. ఏదైనా సౌండ్ చేస్తారా? మీరు ఎవరో ఉన్నారంట లోపల, ఇక్కడ ఉన్నారు. సౌండ్ వచ్చిందన్న. ఏ గాజు పులికాయ దిలీపు, ఎవరది? ఏ అక్కడి నుంచే దిలీపు గాజు కూడా పగిలిందన్న. అదిగో చూసుకో దిలీపు, గుచ్చుకుంటే. ఎవరది? దిలీపు అటాక్ చేస్తాను దిలీపు. కాచపులు దిలీపు, జాగ్రత్త. ఎవరది? మనుషులు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ వచ్చిందన్న. ఎవరది? ಇಲ್ಲಿ ನಡೀತಿರುತ್ತಾರೆ ಅನಿಸ್ತಿದೆ. ಯಾರದು? ಜಿನ್ನಿ ಇರೋದು ಅಲ್ಲೇ. ಇಲ್ಲಿ ಯಾರು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ನೀವು అన్న అదేంటది? ఏంటది? ఏదో కూర్చోందన్న అక్కడ పైన చెట్టు పైన ఏదో కూర్చోన్నట్టు ఏదో వేలాడుతా ఉందన్న కదా. అవునన్నా. ఏం సౌండ్? నా దయ్యమన్నా. ಯಾರದು? ఎవరది? ఎవరది? నా ఎవరో కూర్చోన్నారన్న అక్కడ. నీటు కనిపిస్తుంది దిలుపు. అక్కడ ఇక్కడ దయ్యం దిలుపు. అదేంటది? యారదు? యారదు? ఎవరది? అరుస్తుంది దిలుపు. ఇదే మంత్రం దిలుపు. నాకు కొన్ని 2 years బ్యాక్ నేను వీడియో చేసినప్పుడు ఇదే మంత్రం వస్తుంది. ఎవరది? జిన్ అయితే కాదు దిలీపు, ఇది జిన్ కాదు, ఇది కన్ఫర్మ్ చెప్పగలను. నాకు బ్లర్ అవుతుంది ఎందుకు? నీది బ్లర్ అవుతుందా? అన్న అవునన్నా. కెమెరా బ్లర్ అవుతా. లైట్ ఓకే. ఎవరది? ಯಾರದು? ಏನು ಡ್ರಮ್ಸ್ ఇంకా సౌండ్ జాస్తి అవుతుంది. ఎవరది? కూర్చొని ఉండదు అల్లే ఇది. ఎవరది? అన్న జాగ్రత్త అన్న. నువ్వు అక్కడే ఉండు.
ನೀತ ಮಾ అరవద్దట్లా ఏం బేక్ నింగే నీకేం కావాలి ಯಾರದು ಏನೋ ಮಂತ್ರ ಹೇಳ್ತಿದೀಯಾ అన్న వెళ్ళిపోతుంది అన్న. అక్కడ దగ్గర రాదు ಯಾರದು ಯಾರದು తెలుపు లోపల పోతాను తెలుపు ఒలగడే పోయి లోపలికి వెళ్ళింది తెలుపు ఇక్కడ ఆ మెట్లు ఎక్కింది లోపలికి వెళ్ళింది తెలుపు ಪ್ಲೀಸ್ ಹಂಗೆ ಇದೆ ಒಳಗಡೆ ಹಂಗೆ ಇಲ್ಲಿಂದ ಟಕ್ ಅಂತ ಹೋಯ್ತು ನೋಡು ಗುಂಡೆ ಜಲ್ಲ ನಿಂದಿಲ್ವ ఏం చేద్దాం అన్న వెళ్ళిపోదాం అన్న. ఏయ్ వచ్చింది వెళ్ళిపోవడం కాదు దిలీపు నీకేమైనా కావాలా మా దగ్గర నుంచి ఏదైనా సహాయం ನಿನಗೆ ಏನಾದರೂ ಸಹಾಯ ಬೇಕಾ ಬೇಕಿದ್ರೆ ಕೇಳಿ ಪ್ಲೀಸ್ ಏನಾದರೂ ಮಾಡ್ತೀವಿ ನೀವು ಯಾರು వాయిస్ ఉంటుందా ఒకలాగా నాకు లేడీస్ లాగా అన్న తెలుపు జస్ట్ మిస్ తెలుపు నా కాళ్ళ మీద పడింది అన్న. తగిలిందా లేదు కాళ్ళ కరెక్ట్ కాళ్ళ పక్కన పడింది అన్న. ఎవరది నా పని అయిపోయాను అనుకుంటుంది తెలుపు సౌండ్ వచ్చేలకు ఉచ్చుకుపోయాయి అనుకుంటే నేను నాకు జోమ్ పట్టేసింది తెలుసా జుమ్మనింది కాళ్ళు పని చేయదేమో అనిపించే రాదనిపించే టక్కని కరెక్ట్ కాళ్ళ పక్కన పడింది అన్నది మనం ఎందుకే అటాక్ చేసింది సౌండ్ చాలా అవుతుంది గాయస్ ఎవరు అటాక్ చేస్తుంది అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వచ్చినాయి దీనికి ఇది అది పై నుంచి వచ్చిందా ఈ పక్క నుంచి వచ్చిందా అర్థం కాదన్నా. ఎవరది లోపల తెలుపు లోపల నుంచి సౌండ్ వస్తుందా ఒక రకంగా వస్తుంది నీ వాయిస్ కూడా ఎవరది ఉందా అన్న లోపల జిన్ అనిపిస్తుంది నీకు లాస్ట్ టైము మనం చేసిన నిర్వాహకమే మనకి గుర్తుపెట్టుకొని చేస్తాను ఏంటో నాకు అర్థం కావట్లేదు పైన 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 గాయస్ బాటలు ఇక్కడి నుంచే వస్తాయి ఈ సిరింది నాకు అని అర్థం కాదు తెలుపు ఇక్కడ కాదు మనకు అది జిన్తో మాట్లాడదు అక్కడ కనిపించింది దయ్యం ఏంది తెలుపు సౌండ్ వచ్చింది అదో అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయింది. అది ఇంకా ఉంది తెలుపు అది ఆత్మ కాదనుకుంటా కదా పిల్లరా క్లాతా ఏంటది జాగ్రత్త ఓయ్ అప్పా
గోడ దిలిపది చా గుర్తుందా దిలీపో? గుర్తుందా? విశ్వరూపం చూపించావు నువ్వు. అవునా అక్క? విశ్వరూపంలో పార్ట్ 2 పార్ట్ 3 అన్నీ ಎಲ್ಲ ತೋರಿಸಿದ್ದಾನೆ ಬ್ರೋ. ఉండు, ಎಪ್ಪಡೈನಾ ಯಾವಾಗಾದರೂ ದೆವ್ವಾಗ ಫಸ್ಟು ಡೋರ್ ಹೊಡೆದು ಮೇ ಕಮಿಂಗ್ ಅಂತ ಕೇಳಬೇಕು, ಕರಿಬೇಕು. ಆವಾಗೇ ನಿದ್ದೆಯಲ್ಲಿ ಇರೋ ದೆವ್ವಗಳು ಏನಿದ್ರು ನಮ್ಮನ್ನು ಪಾಯಿಂಟ್ ಮಾಡ್ತಾರೆ. ನಡಿ. ఇదిగో మేడం, సార్, ఇద్దరిలో ఎవరు? ಇಲ್ಲಿ ಇರೋದು ಜಿನ್ನೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು. ಅದು ಯಾವ ಥರ ಜಿನ್ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಇದು ಬಗ್ಗೆ ನಾನು ಈ ಜಿನ್ ಹೆಸರು ನನಗೆ ರೂಬನ್ ಅವರು ಇದ್ದಾರಲ್ವ, ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅವ್ರಿಗೆ ಕೇಳಬೇಕು, ತೋರಿಸ್ಬೇಕು. ನಾನು ಇವತ್ತು ಮನೆ ಹೋದ್ಮೇಲೆ ನಾಳೆ ಮಾರ್ನಿಂಗು ಎದ್ದೇಳಿಸಿ ಖಂಡಿತ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ಈ ಥರ ಜಿನ್ ಇದೆ, ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದೆ ಅಂತ. ನೋಡೋಣ ಯಾವ ಜಿನ್ ಹೆಸರು ಅಂತ. ಹೆಸರು ತಿಳ್ಕೊಂಡು ನಾನು ಟೈಟಿಲ್ ಹಾಕಿರ್ತೀನಿ, ಆಲ್ರೆಡಿ ಟೈಟಿಲ್ ಹಾಕೇ ಇರ್ತೀನಿ. ನೋಡೋಣ ಯಾವ ಥರ ಜಿನ್ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ఎవరు నువ్వు? లోపల సౌండ్ వస్తుందన్న. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా కావాలా? సౌండ్ వినిపించిందా? అవునా? యూ అనింది. గైస్ ఉంటారా? యూ అది ఏం లాంగ్వేజ్ అర్థం ಆಗ್ತಿಲ್ಲ. ఉంది పద వంతు. లోపలికి రావచ్చా? ఈ ద్వారం ఓపెన్ చేస్తారా? మేము లోపల రావడానికి ట్రై చేయాలనుకుంటున్నాం. ఈ డోర్ మీరు ఓపెన్ చేయగలరా? ಓಪನ್ ಮಾಡ್ತೀರಾ? ಹೊರಗಡೆ ಬರ್ಬೋದಾ ನಾವು? ಪ್ಲೀಸ್ ಗೇಟ್ ಓಪನ್ ಮಾಡಿ. ಒಂಥರ ಸೌಂಡ್, ಈ ಪೈನ ಸೌಂಡ್ చూస్తాను, ಮೇಲೆ సౌండ్ ಬರ್ತಿದೆ. ఏమది? ఏంటది? ఎవరు వాచ్ చేస్తున్నారు తెలియదు. ಮಮ್ಮಲ್ಲಿ ఎవరో చూస్తున్నాడు. ನಮ್ಮನ್ನು ಯಾರೋ ಗಮನಿಸ್ತಿದ್ದೀರೋ ಥರ ಆಗ್ತಿದೆ. ಬಟ್ ಯಾವಂತ మళ్ళీ పోతున్నా, మళ్ళీ డోర్ కొడుతున్నా. ఏంటి సౌండ్? వెనక నుంచి వచ్చింది కదా? ఇక్కడ నుంచి వచ్చింది. అదే సరేరా, ఇటు చూపించే, అక్కడే ఉండు, కదలద్దు, మీ దగ్గరికి రావద్దు. ನಾನು ಒಳಗಡೆ ಬರ್ಬೋదా? నేను లోపలికి రావచ్చా? ప్లీజ్ పైన పైన దిలీపు పైన నుంచి తొంగి చూసిందన్న ఇక్కడ. ఒక్కసారిగా డోర్ సౌండ్ చూసారా ఎట్లా వచ్చిందో? లోపల నుంచి కూడా కొట్టింది దిలీపు డోరు. గాయస్
ಒಳಗಡೆಯಿಂದ ಸೌಂಡ್ ಬಂದಿದೆ ಸರ್. ಡೋರ್ ಇರಿ, ಚೂರು 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 ಚೂರು. నేను మత్తు మీరు మత్తు బా లెక్కగా కానీ ఇప్పుడు దూరంగా రాదు, వెనకాల పాములు ఉండొచ్చు. ಡೋರ್ ಓಪನ್ చేయి, నీకు ఆ పవర్ ఉంది నాకు తెలుసు, ನಿನಗೆ ಆ ಪವರ್ ಇದೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು. ಡೋರ್ ಹೊಡೆಯೋದಲ್ಲ, ఏమైనా కనిపిస్తుందా దిలీపు అన్న? ఏం సౌండ్ అది? లోపల నుంచే సౌండ్ వస్తుందా? దిలీపు నీ వెనకాల ఇక్కడే ఉండిందన్నా, మీరు చూసారన్నా? నీ వెనకాల కనిపించలేదు నీకు? నేను చూడలేదన్నా. సౌండ్ నాకే వినిపిస్తాను దిలీపు. అది పైనుంచి వచ్చేసినట్లుందన్నా. దిలీపు ఆ పక్క ఎవరో నిలబడుకున్నారు, నిలుచుకోండి బా. ఇక్కడ లోపల ఎవరు నిలబడుకున్నట్టు. ఏయ్ లెగ్స్ పోయినాయి దిలీపు, లెగ్స్ పోయినాయి లోపలికి, లెగ్స్ టక్కన వెళ్ళింది. ఎవరు ఇట్లా ఆటలాడుతున్నారు? ఏం కావాలి మీకు? నువ్వు జిన్నేనా? ఏ రకమైన జిన్ ನೀವು? ಗಾಯ್ಸ್, ನಾನು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಲ್ವಾ ನಜಿಯಾನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿರೋದು ಒಳಗಡೆ ಒಂದು ಲೊಕೇಶನ್ ಇದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಜಿನ್ ಇದೆ ಅಂತ ನನಗೆ ಮುಂಚೆನೇ ಗೊತ್ತು, ಬಟ್ ಒಳಗಡೆ ನಜಿಯಾ ಸಿಕ್ತು ನನಗೆ, ಅದು మ్యాటర్. ನಾನು ఆచే ಹೇಳ್ತೀನಿ నజియా ఎలా దొరికింది నాకు ఈ లొకేషన్లో, నేను మొత్తం చెప్తాను గైస్ ఈ స్టోరీ. ఈ గేట్ని గుర్తుపెట్టుకోండి, ఈ గేట్ని, ఈ రోడ్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ బండలు ఉన్నాయి కదా, ఈ బండల దగ్గర గుర్తుపెట్టుకోండి, ఈ గేట్ గుర్తుపెట్టుకోండి, అంతే. లోపలికి వెళ్తే పెద్ద మీకు ఒక అండర్ గ్రౌండ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చూసి ఉంటారు. దిలీపు వెళ్దాం రా, ఎక్కువసేపు అంటే. ಗಾಯ್ಸ್, ಇದು ಯಾವ ಥರ ಜಿನ್ ಅಂತ ಗೊತ್ತಾಗಬೇಕು ಅನ್ಕೊಂಡು, ಯಾವ ಥರ ಅಟ್ಯಾಕ್ ಮಾಡುತ್ತೆ ಅಂತ ನಾವು ತಿಳ್ಕೋಬೇಕಂತ. దిలీపు ఇటు ముందరే ఉండదు, నా వెనకాల ఉండద్దు, నువ్వు ముందర ఉండు. నాకు తెలియాలి నువ్వు ముందర ఉండేది. మళ్ళీ నీకు ఏదైనా అయితే మళ్ళీ ప్రాబ్లం. మళ్ళీ తేనెటీగలరా నిజంగా నీకు కనిపించింది వెనకాల ఉండింది? లేదన్నా, మీరు చూసినారు కదా, టక్కున ఎట్లా చేయకుండా అది కనపడలే. ಗೈಸ್, ಅವ್ನು ಹಿಂದೆ ಹಿಂಗೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೆ, ನಾನು ಅವ್ನು ಶಾಡೋ ಅನ್ಕೊಂಡೆ. ಬಟ್ ಹಿಂಗೆ నేను నీ షాడో అనుకున్నా దిలీపు, వెనకాల ఇట్లా చూడు, ఇప్పుడు కనిపిస్తాను చూడు, అట్లా షాడో అనుకున్నా. కానీ ఇట్లా కదిలింది దిలీపు. కదిలినప్పుడు నువ్వు ఇట్లా భయపడినప్పుడు సైడ్కి వెళ్ళావు కదా, అప్పుడు తెలిసింది నాకు అది వెనకాల ఉండిందంటే. అది జిన్న కాదా? జిన్న అయితే కనిపిదే అని నేను అనుకుంటున్నా. టాప్ ఓపెన్, మొత్తం కింద పక్క పదిలిపోయినాయి, మొత్తం పడేసింది చూడండి. దిలీపు నువ్వు కిందకి ముందుకు వెళ్ళిపో. నోడి చూడు లోపల ಅಂಡರ್ ಗ್ರೌಂಡ್ ರೂಮ್ಸ್, పెద్ద పెద్ద ಹಾಲ್ಸ್ ಗೈಸ್. మేము ಆಲ್ರೆಡಿ చూపించాం మీకు, ಆಲ್ರೆಡಿ ನೋಡಿರ್ತೀರಾ ನೀವು. ಹಿಂಗಿರುತ್ತೆ ಒಳಗಡೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪಿಲ್ಲರ್ಸ್ ಇಂದ. ನಜಿಯಾನ ಕರ್ಕೊಂಡು ಬಂದಿರೋ, ನಜಿಯಾ ಸೀರೀಸೇ ಇರುತ್ತೆ ಪ್ಲೇಲಿಸ್ಟಲ್ಲಿ,
ನಮ್ಮ ಚಾನಲಲ್ಲಿ నా ఛానల్లో నజియా అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మొత్తం వీడియోలు మేము చేసిన నజియాని ఎలా తీసుకొచ్చాము, నాకు జిన్ కోసం వెళ్తే నజియా బయటకు వచ్చిందో, నజియా స్టోరీ తెలుసుకోగలిగినాము, మీకు తెలుస్తుంది. చాలా బాధాకరం గైస్. నేను ఫినిష్ చేస్తాను. అక్కడికి వెళ్ళి దిలుపు అక్కడికి వెళ్ళి ఫినిష్ చేద్దాం. అమ్మా గుండె చెల్లెళ్తాను దిలుపు. అది బాటిల్తో తల మీద వేసిందా, ఎట్లో బతికిపోయినామా కదా అన్న. అవునన్నా, తల మీద వేసిందంటే ఏం పరిస్థితి. నాకైతే ఇది హ్యాట్ ఉంది దిలుపు. ఫస్ట్ పడింది అన్న బాటలో. అది చూడు, చెప్పులు వేసుకొని వచ్చినావు దిలీప్. 25 కిలోమీటర్స్ దిలీప్ గాయస్. చెప్పులు ಹಾಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ఓకే, ఇట్లా పెట్టుకో ಗಾಯ್ಸ್. ಇವಾಗ ನಾನು ಒಂದು ಹೇಳಬೇಕು. ಸೊ ಈ ಲೊಕೇಶನ್ ಬಗ್ಗೆ ನಾನು ಕೆಲವು ನಾರ್ತ್ ಇಂಡಿಯನ್ಸು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ಕ್ಷುದ್ರ ಪೂಜೆಗಳು ಆಗ್ತಿದೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఈ రాజస్థాన్ వాళ్ళు ఇలా వర్క్కి వచ్చి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినారు అనేసి ఆత్మలుగా తిరుగుతున్నారని పెద్ద పుకారు ఉంది. సో దానికోసమని నేను వచ్చింటి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. సో ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయని తర్వాత తెలిసింది. ఒక పర్సన్ మాకు ఎదురయ్యాడు, బైక్లో వచ్చినాడు. అతనితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఇది క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, ఇక్కడ లోపల దెయ్యాలు అయితే ఉన్నాయని చెప్పాడు. ಹೇಳಿದ್ದಾರೆ ದೆವ್ವಗಳು ಇದ್ದಾವೆ ಅಂತ. ನನಗೆ ನಗು ಬಂತು, ಆದರೂ ನಾನು ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆಗಿದ್ದೀನಿ. ಒಳಗಡೆ ಹೋಗೋಕ್ಕೆ ಒಂದು ರೂಟ್ ಸಿಕ್ತು ನನಗೆ. ಆ ಸೈಡಿಂದ ಒಂದು ವಿಂಡೋ ಓಪನ್ ಇದ್ದೆ. ಸೊ ಆ ವಿಂಡೋಯಿಂದ ನಾನು ಒಳಗಡೆ ಹೋಗಿ ನಾನು ಒಳಗಡೆ తోస్తుವಾಗ ನನಗೆ ಜಾಸ್ತಿ ಬೇಜಾನ್ సౌండ్స్ ಬಂತು. మీకు తెలుసు కదా గాయస్, నజియా కోసం నేను విండో ఓపెన్ చేసుకొని వెళ్ళాక ఏదో సౌండే పడుతుంది చూడు కదా. అరుపులు వస్తాయి. జాతర తప్ప అది గాయస్. సో నజియా మాకు ఆ టైంకి తను ఎవరో తెలుసుకోవడానికి మేము సెకండ్ టైం వచ్చాం. ఆ సౌండ్స్ చేసి నన్ను తరిమేసింది. నేను సోలోకి వెళ్ళాను. సెకండ్ టైము నేను కిషోర్ అనే టీమ్మేట్తో వచ్చాను. సో అతను వేరే కిషోరు. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే, ನಜಿಯಾ అని ತನ್ನ పేరు ತಾನೇ చెప్పింది. ಅವ್ರ ಹೆಸರು ನಾನು ನಜಿಯಾ ಅಂತ ಏನಾಗಿದೆ ಅಂತ ಎಲ್ಲ ಅವರೇ ಹೇಳಿದ್ದಾರೆ. ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡಿರೋದು ಅವ್ರ ಸ್ಟೋರಿನ ಅವರೇ ಹೇಳ್ಕೊಂಡಿರೋದು. ಏನಾಗಿದೆ ಅಂತ ನಾನು ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ನಜಿಯಾ ಯಾರು ಅಂತ ಒಂದು ವೀಡಿಯೋನ ಹಾಕಿದ್ದೀನಿ. ಒಂದು ವೀಡಿಯೋದಲ್ಲಿ ಅವ್ರ ಸ್ಟೋರಿ ಎಲ್ಲ ಹೇಳಿದ್ದೀನಿ. ಅವ್ರ ಅಮ್ಮ ಮಾಡಿರೋ ಮೋಸ, ಅವ್ರ ಲೈಫ್ನ ನಾಶನ ಮಾಡಿರೋ ಅವ್ರ ಅಮ್ಮ, ಸ್ವಂತ ಅಮ್ಮ. ಸೊ ಸೆಕೆಂಡ್ ಸೆಟಪ್ಗೋಸ್ಕರ ಮಾಡಿರೋ ಒಂದು ಕಚರಾ ಕೆಲಸದಿಂದ ಆ ಹುಡುಗಿ ಲೈಫೇ ಹಾಳಾಗಾಯಿತು. ಸೊ ಅದು ಗೈಸ್ ನಾನು ಇಲ್ಲಿ ಮಾಡಬೇಕಂಗಿರೋದು. ಸೊ ಈ ವಿಡಿಯೋಯಿಂದ ನನಗೆ ಜಾಸ್ತಿ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆಗ್ತಿದೆ ಗೈಸ್. ನಾನು ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ఇరోకాగల ఏం వెళ్ళిపోదామా? సరే గైస్, మేము వెళ్ళిపోతున్నాము. లోపల మాత్రం నేను చూపించాలని వచ్చాము. ఇక్కడ ఓపెన్ ఉంటుందేమో అనుకుని లోపల ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ట్రై చేసాం. ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము, కానీ ఇలా ఇంతకుముందులా కాకుండా ఫుల్ లాక్ చేసారా. కానీ మాకు మాకు అందాల్సినవన్నీ అందేసాయి. ఎందుకు మనకు ఎక్స్పీరియన్స్ కావాల్సిందంతా నేను మనల్ని వింటూ చూస్తున్నట్టే ఉంది కదా. ఎవరు ಸೌಂಡ್ ವಸ್ತಾನೆ, ಯಾರೋ ನೋಡ್ತಿರೋ ಥರ, ಯಾರೋ ನಮ್ಮನ್ನು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ತಿರೋ ಥರನೇ ಇದೆ. ನೋಡಿ ಗಾಯ್ಸ್, ಈ ಲೊಕೇಶನ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್ ಹೆಂಗಿರುತ್ತೋ. ದಿಲೀಪ ఒకసారి చూపించు మొత్తం లొకేషన్. ఈ ಥರ లొకేషನಲ್ಲಿ ಹೆಂಗಾದರೂ ఏనాದರೂ ಆಗ್ಬೋದು అల్వది కదా దిలీప. ఏమైనా జరగచ్చు ఇక్కడ. అవునన్న, చాలా పెద్దదన్న ఇది. సరే ఓకే దిలీప్. ಸರಿ ಗಾಯ್ಸ್, ಈ ವಿಡಿಯೋ ಹೆಂಗಿದೆ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳಿ. ಇನ್ನೊಂದು ಸಾರಿ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, మళ్ళీ చెప్తున్నాను నేను. సీసీ లాంగ్వేజ్ వేరే మాట్లాడుతున్నాను, మీరేం టెన్షన్ పడనవసరంలా. సీసీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా పక్కన, వీడియో పక్కన, అది ఆన్ చేసుకుంటే మీ లాంగ్వేజ్ ఏంటి,
ఆ లాంగ్వేజ్లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో మీకేం ఇబ్బంది ఉండదు. ఇంగ్లీషు ఉంటుంది, తెలుగు ఉంటుంది, కన్నడ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అయినా మీరు సెట్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? వెళ్దాం దిలీపు. ఓకే ఓకే గ్యాస్, బాయ్ బాయ్, టేక్ కేర్. ನಮ್ಮ ಬೈಕಲ್ಲಿ ಎಕಡೆ ಬೇಟಾಮ್ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿದೆ ಬೈಕು.